స్వాగతం సుస్వాగతం. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ అందరి పేర్లు వరుసగా చెప్తా. మీ దగ్గరికి ఈరోజు బాబు స్టేజ్ బ్యానర్ వేయాలి కదా, ప్రొజెక్టర్. స్టేజ్ బ్యానర్ ఏదే అక్కడ, ఇప్పుడు నువ్వు స్టేజ్ బ్యానర్ కూర్చో. ఈరోజు బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయ పెద్దలు, మేధావులు, విద్యావంతులు, ఆచార్యులు, అదేవిధంగా ఉద్యోగులు, కుల సంఘాలు, విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో సమగ్ర కులగణన సవాళ్ళు, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అనే అంశం మీద ఈ బీసీ విద్యావంతుల మేధోమదన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము చాలా అతి ముఖ్యమైనటువంటి సమావేశం. ఈ సమావేశం ఉన్నటువంటి 60% జనాభాకు ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఈ సమావేశాన్ని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఏ గ్రామంలో చూసినా, ఏ గ్రామ చావిడి దగ్గర చూసినా ఇప్పుడు ఒకటే చర్చ. అన్న, వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, మనం సర్పంచులన్న అవుతామా కామా? సర్పంచ్ అయ్యే అవకాశం అని ఇస్తారా, ఇయ్యరా? ఈరోజు గద్దొచ్చి కోడిపిల్లని వేసుకుపోయినట్టు ఎమ్మెల్యే పదవులు తీసుకున్నారు, ఎంపీ పదవులు తీసుకున్నారు. ఏదైతే చట్టసభలలో పదవులు ఉన్నాయో ఆ పదవులన్నీ కాజేసారు. కనీసం మన ఊళ్ళో మన రాజ్యం రావడానికి, మన గ్రామంలో మనం స్వయం పాలన చేయడానికి స్థానిక సంస్థలన్నా రిజర్వేషన్లు ఉంటాయా? ఈ రిజర్వేషన్లు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో అదేవిధంగా అన్యాయం జరుగుతుందా అని చెప్పి ఇవాళ ఫోను లిఫ్ట్ చేస్తే అదే ఫోన్, ఎవరితోటైనా మాట్లాడితే అదే విషయం, గ్రామాలలో ఇదే చర్చ నడుస్తున్నది. కాబట్టి మనము 60% సంబంధించిన ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి రిజర్వేషన్లు పెంచితే ఏ విధంగా మన భవిష్యత్తు ఉంటుంది, పెంచకపోతే మరో మహామండల ఉద్యమం లెక్క ఏ విధంగా మన ఉద్యమం ఉంటుందనే విషయాలను మనం ఇక్కడ ఒక భవిష్యత్ ఎజెండాను రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఏ పిలిపించినా ఈ సమావేశం, ఇక్కడ మేధావులు వచ్చారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మాకు ఏ పిలిపించినా ఖచ్చితంగా తూచా తప్పకుండా యువతరం అంతా రాష్ట్రమంతా పర్యటించి అవసరమైతే బస్ యాత్ర చేపట్టి 2006లో విద్యారంగంలో, కేంద్రంలో విద్యారంగంలో ఓబీసీ రిజర్వేషన్ పెడితే సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకొచ్చారు రిజర్వేషన్ వ్యతిరేకులు. దాని మీద
స్టే తీసుకురావడమే కాదు, ఓబీసీలకు చదువు లేదు, తెలివి లేదు, మెరిట్ లేదని చెప్పి గాడిదల మీద ఓబీసీ అని చెప్పి ఊరేగించారు. దానికి వ్యతిరేకంగా దేశమంతా బంద్ పిలిపించడం. ఇక్కడ అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ బంద్ చేసినాం. అదే బంద్లో మేమంతా చెంచల్ కూడా జైలుకు పోయినాం. ఇక్కడ కూడా బంద్ చేసి మనం బంద్ పిలిపియంగానే విపరీతమైన స్పందన వచ్చింది. చివరికి అప్పుడు ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అనివార్యంగా మన బంద్కు పరోక్షంగా ప్రభుత్వమే మద్దతు ఇచ్చింది. అంటే ఏనుగు తెలియదు, మన శక్తి మనకు తెలియదు. మనము ధనం లేకపోవచ్చు మన దగ్గర, కానీ ధైర్యం ఉంది. మనము ముఖ్యమంత్రి పదవులు, పెద్ద పదవులు లేకపోవచ్చు, కానీ జనబలం ఉంది. ఏ ఊరు చూసినా 60% గడప మనదే. ఎక్కడ పోయినా మన జనాభా ఉన్నది. ఇంత జనాభా పెట్టుకొని మనం ఎందుకు భయపడాలి? భయపడాల్సి వస్తే భయపడేటోడు 0.5% ఉన్నోడు, 5% ఉన్నోడు భయపడాలి. 60% ఉన్నోళ్ళు మనం ఎందుకు భయపడాలి? ఎంతమంది జైళ్ళలో పంపిస్తారు, ఎంతమందిని అరెస్టులు చేస్తారు. ఈరోజు కేసీఆర్ గారు 34% రిజర్వేషన్ తగ్గించి దాన్ని 18% కుదించినందుకే ఓటు పోటుతోటి మనమందరం ఒక్క గుద్దుడు గుద్దితే చింతమడకల చింత చెట్టు కింద కూర్చొని ఇలా చింత చేస్తుంది. దేశకి నేత కాబోయే భావి భారత ప్రధానమంత్రి ఇక ఈ ఆగడు, ఈయన ప్రధానమంత్రి అని మా సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జర ముందలొక్క చేరి ఉన్నదా? భావి భారత ప్రధానమంత్రి బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే ఇవాళ చింతమడకలు కూర్చొని చింత చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వే చేసి ఆ సర్వే ప్రకారం జనాభా దామాష ప్రకారం 42% రిజర్వేషన్లు మేము కల్పిస్తాం. ఇది మా హామీ అని చెప్పి కామారెడ్డిలో జరిగినటువంటి డిక్లరేషన్లో సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారి సమక్షంలో ప్రకటించింది. నమ్మినం. వాస్తవమే, మా బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాను. అంతేకాదు, మేనిఫెస్టోలో పెట్టాలన్నాం, మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, మళ్ళీ రాహుల్ గాంధీ గారు వరంగల్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో రాగానే కులగణన చేసి మేము రిజర్వేషన్లు పెంచుతాం, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామన్నాడు. ఇలా నమ్మినం. అన్న గోష్క యాదగిరి గారు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగినటువంటి సభలు కూడా చెప్పారు. నేను ఎక్కువ చెప్పాను, 1-2 నిమిషాల్లో, ఎందుకంటే సభ ఉద్దేశం ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఖాళీగా ఉన్నటువంటి గాంధీ ఖాళీగా ఉండి ఇది గాంధీ భవన్ ఏమన్నా టూలెట్ గిట్టిస్తారనే దశకు పోయింది. దాదాపు గాంధీ భవన్లో
ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే 60% ఉన్న బీసీలను ఆదరిస్తే ఇలా గాంధీ భవన్ కలకలలాడుతుంది. అది గుర్తు చేసుకోవాలి. గతంలో రిజర్వేషన్ ఉద్యమాల్లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పీఠాన్ని గుంజేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీసీలు ఈ అగ్రకుల పాలకులు ఏమనుకుంటారంటే వీళ్ళు ఒక్కతాటి మీద ఉండలేరు, వీళ్ళు చైతన్యం లేదు అని అనుకుంటున్నారు. కానీ అవసరమైనప్పుడు ఒక్కతాటి మీద ఉన్నాము, ఉండే మీ పీఠాలు కూల్చేసినాం. కేసీఆర్ పీఠం కూలిపోవడానికి ప్రధాన కారణం బీసీలే. 60% ఉన్న బీసీలను ఉసిరిగాయ మూట లాంటి వాళ్ళు వీళ్ళకి ఏమీ కాదు, వీళ్ళతోటి వీళ్ళు సావులు బతుకులు దినాలను కూడా తిరుగుతారు. పండుగలు పబ్బాలు, ఎల్లమ్మ పండుగ, మల్లమ్మ పండుగ, పోషమ్మ పండుగ, అన్ని పండుగలు చేసి కూడా తిరుగుతారు. వీళ్ళు పోతరాజులు వేషాలు వేస్తారు, బోనాలు ఎత్తుకుంటారు, వినాయకులు తీస్తారు అనుకుంటే దానితో పాటు నీ పీక కూడా విస్తామని మన ఓటు తోటి ఇవాళ బీఆర్ఎస్ పీక విసికితే వాయిస్ లేకుండా పోయింది. ఇవాళ ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారిని ఎందుకు నమ్మినామంటే ఇండియా కూటమి ఒక రాహుల్ గాంధీ ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఇండియా కూటమిలో ఒక భాగస్వామి. ఇండియా కూటమిలో ఎవరున్నారు? నిజమైనటువంటి బీసీ బిడ్డలు తమిళనాడు ముఖ్యమంత్రి ఒక స్టాలిన్ గారు, అదేవిధంగా యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ గారు, బీహార్ నుంచి తేజస్వి యాదవ్ గారు, ఆల్మోస్ట్ ఆల్ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలు ఎస్సీ ఎస్టీలంతా ఇండియా కూటమిలో ఉన్నారు. కాబట్టి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కులగణన చేసి మా వాటా మాకు ఇస్తుందని చెప్పి నమ్మినాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మేము నమ్మినాం. ఇప్పుడు కూడా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. కానీ ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి. ఆకలి మొత్తం తీరిపోయాక, ఆకలి చచ్చిపోయినాక నీకు మధ్యాహ్నం 2 గంటలకు పెట్టాల్సినటువంటి భోజనాన్ని నైటు 12 గంటలకు మధ్యరాత్రి ఇక్కడ నేను నిద్రలేపి బిర్యానీ తెచ్చిన లే అంటే ఎట్లుంటుంది? కులగణన అనేది స్థానిక సంస్థలో రిజర్వేషన్లు అయిపోయిన తర్వాత, అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ మొత్తం ఫిలప్ అయిపోయిన తర్వాత, మెగా డిఎస్సి పోయిన తర్వాత, గ్రూప్ 1 పోయిన తర్వాత, అన్ని పోయిన తర్వాత కులగణన చేసి ఏం లాభం? రిజర్వేషన్లు పెంచుతా అంటే ఎవరికి లాభం? కాబట్టి ఇది ఈ సమావేశం ఒక ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేయడానికి ఈ సమావేశం పెట్టిన. చేస్తావా చేస్తావా రెండే ముచ్చట్లు. ఈరోజు ఇన్ని వరకు ఎంత సమయం ఎందుకు సమయం దగ్గర డేట్లు ఉన్నాయి. నెల 15 రోజుల్లోనే కులగణన చేస్తామని చెప్పి తీర్మానం చేశారు. దీనికి కారణం ఏంటంటే మేము ఢిల్లీకి రాహుల్ గాంధీ గారు సంక్రాంతి జనవరి 13వ తేదీ నాడు ఢిల్లీకి మమ్మల్ని పిలిపించాడు. జస్టిస్ ఈశ్వర్య గారు ఉన్నారు, రాష్ట్రానికి ఒకరిని పిలిపించారు, మేము కూడా ఉన్నాం. రాహుల్ గాంధీ గారితో మాట్లాడినప్పుడు మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, కులగణన చేసిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకి ఇస్తాం. ముఖ్యంగా ఎవరి వాటా వాళ్ళకంటే ఎస్సీల సోదర ఎస్సీలకు ఎస్టీలకు వాళ్లకు జనాభా దామాషి ప్రకారం ప్రాతినిధ్యం ఉన్నది. ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా, అగ్ర కులాలు ప్లస్ అగ్రవర్ణాలు ఇద్దరు ఒకటే, వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా కంటే 2% ఎక్కువనే ఉన్నది. జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం లేని వాళ్ళు బీసీలు. కాబట్టి బీసీలకు నేను అభయం ఇస్తున్నా, ఖచ్చితంగా కులగణన చేసి మీ వాటా మీకు ఇస్తున్నాం అన్నాడు. తెలంగాణ నుంచి మాట్లాడినప్పుడు తెలంగాణ నుంచి మాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, మిమ్మల్ని నమ్మాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని మిమ్మల్ని నమ్మాలంటే మీరు మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ స్టార్ట్ చేయండి, అప్పుడు మేము నమ్ముతామని నేనే చెప్పిన. లేచి నాకు ఒక్కొక్కరికి అవకాశం ఇస్తే లేచి అదే విషయం చెప్పిన. వెంటనే ఆయన ఏమన్నాడు, పిఏకి ఇది నోట్ చేసుకో, మనం రేవంత్ జీతో మాట్లాడదాం, మాట్లాడి మనము ఈ కులగణన మీద మనం వెంటనే చేయిద్దామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మేము రాహుల్ గాంధీ గారు కలిసినాక మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసాం. ఇదే విషయం చెప్పినాం, రాహుల్ గాంధీ గారు కలిసినాం అంటే నాకు కూడా చెప్పాడు సీన్ భాయ్, నేను కూడా ఖచ్చితంగా కులగణనకు కట్టుబడి ఉన్నాం, మేము తీస్తామని చెప్పాడు, చేస్తామని చెప్పాడు. ఆ తర్వాత ఫిబ్రవరిలో
బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పినాం. దానికి తగ్గట్టుగానే మన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని ఇదంతా జరగడానికి మన మేధావులు కూడా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ తిరుమలి గారు, ప్రొఫెసర్ సింహాద్రి గారు, సమ్మన్న గారు, ఒక మేధావి వర్గం, మన జాతి సంబంధించిన మేధావి వర్గం, వాళ్ళు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఒకవైపు రాజకీయంగా మేము చేస్తే ఇంకొక వైపు అఫీషియల్గా అధికారులు బీహార్లో ఏం జరిగింది, ఇక్కడేం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా పరిశీలి చేసి నిరంతరం దీన్ని పర్యవేక్షణ చేయడం మూలంగా అసెంబ్లీలో తీర్మానం జరిగింది. మన ముఖ్య అతిథులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చిరంజీవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఫిబ్రవరిలో అసెంబ్లీ తీర్మానం అయిపోయిన తర్వాత 1 నిమిషాలు ముగిస్తా, సార్ ప్రజెంటేషన్ ఇస్తాడు, తర్వాత దాని మీద మనం మళ్ళీ మాట్లాడదాం. దీని మీద జీవో తీయాలని చెప్పి అందరం ముక్త కంఠంతో డిమాండ్ చేశాం. వెంటనే జీవో నెంబర్ 26 కూడా తీయడం జరిగింది. 150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ జీవో తీశారు. అంతలో ఎన్నికల కోడ్ వచ్చింది. సరే, అయ్యిందేదో అయ్యింది, పోయిందేదో పోయింది. ఎన్నికల కోడ్ ముగిసి కూడా జూన్ 4వ తేదీ ఎన్నికల కోడ్ ముగిసింది. ఇవాళ ఎంత? 19వ తేదీ, అంటే 15 రోజులు. ఎన్నికల కోడ్ ముగిసి కూడా పక్షం రోజులు, 15 రోజుల తర్వాత మనము ఈ సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో దయచేసి అందరికీ మాట్లాడే అవకాశం రాదు, అర్థం చేసుకోండి. దీని మీద ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్ల మీద కూడా రేపు మనం జిల్లాల క్షేత్రస్థాయిలోకి పోబోతున్నాం అని డాక్టర్ బాలాచారి గారు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూర్చొని రేపు క్షేత్రస్థాయిలో మనం యుద్ధంలో అడుగు పెట్టబోతున్నాం, ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం అన్నగదా. కాబట్టి రిజర్వేషన్ల మీద అందరికీ సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. మనకి ఎలాంటి హక్కులు కోసం పోరాడుతున్నాము, ఏ విధమైన మన కార్యాచరణ ఉండాలని అవగాహన ఉండాలి. కాబట్టి ఫస్ట్ నేను గతంలో విద్యార్థులు ఒక చిన్న ఎగ్జాంపుల్ ముగిస్తా. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా. అయితే శిక్షణా శిబిరాలు పెడదాం విద్యార్థులకు అని చెప్పి ఒక మీటింగ్ పెట్టాం. అని అడిగి ఫస్ట్ మీరు తీసుకోండి, మీరు తీసుకున్నాక క్యాడర్ చెప్పండి అని. ఇప్పుడు వచ్చినటువంటి కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంఘాల నాయకులకు లేదని నేను అంటలేదు, కానీ ఇంకా డెప్త్గా అర్ధమరాత్రి నిద్రమబ్బం లేపినా కూడా మనం టకా టకా చెప్పేటట్టు ఉండాలి, మన మధ్యలో ఉండాలి. రేపు ఇంటర్వ్యూలు పోయినా, డిబేట్లు జరిగినా, ఎందుకంటే రిజర్వేషన్ ఉద్యమం అప్పుడు మన క్యాంటీన్ ఉన్నోని టీవీలో డిబేట్ పిలుస్తారు, మనం కూడా పోతాం, రకరకాల 10-15 మంది పోతాం. వాడు వేసేటువంటి సుప్రీంకోర్టులో అదంటాడు, ఇదంటాడు, జడ్జిమెంట్ అంటాడు, జీవో. అలాంటప్పుడు మనం నోరు మూసుకున్నాం అనుకో, అవగాహన లేదనుకో, టీవీ చూసేటువంటి జనం కూడా నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే, ఇంకెన్నేళ్ళ రిజర్వేషన్లు, ఈ బీసీలకు ఇంకా ఎన్ని రోజులు రిజర్వేషన్లు, ఇంకా కావాలన్నా రిజర్వేషన్లు అవసరం అంటారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల మీద సంపూర్ణ అన్న డాక్టర్ విజయభాస్కర్ గారు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వారికి కూడా వేదికకి సాదర స్వాగతం తెలుపుతున్నాం. కాబట్టి ఇప్పుడు మొదటగా మీరందరూ పర్మిషన్ ఇస్తే ఒక డాక్టర్ చిరంజీవులు సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు, ఆ తర్వాత ముఖ్యులు మాట్లాడతానని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు దయచేసి ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. ఆ తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడడం మనం
లేదా వాళ్ళు తలుపు తీయడం, వాళ్ళు బయటకు పోవడం, వాళ్ళు బాత్రూమ్ పోవడం అన్ని బంద్ చేయండి. ఒక్క గంట సేపు సైలెంట్గా ఉంటే మన భవితవ్యం ఏంది, భవిష్యత్తు ఏంది అని నిర్ణయించుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది కాన్ఫిడెన్షియల్ ఉంటుందని ఈ ఓటర్లు పెట్టడం జరిగింది. దయచేసి అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెట్టిరా ఈలోపు మాట్లాడిపోతున్నాయి. మొదటగా ప్రొఫెసర్ వెంకటరాజన్ సార్ చేస్తూ సెల్ ఫోన్ బంద్ చేసి